ఈరోజు స్పెషల్ స్టోరీ ప్రైవేట్ విద్యా వ్యవస్థపై ప్రక్షాళన కోరుతూ తెలంగాణ ప్రాంత ప్రైవేట్ పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డు మల్లేష్ గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడున్న ప్రైవేట్ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దీనిపై మీ అభిప్రాయం? అసలు విద్యారంగం అనేది గతంలో ఉన్నదానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదానికి చాలా తేడాలు వచ్చాయండి. ఒకప్పుడు విద్యారంగంలో ప్రైవేటు పాఠశాలలు అంటే ఒక ఉపాధి కోసం ఓ నలుగురు నిరుద్యోగులు కలిసి పెట్టుకునే వ్యవస్థగా ఉండేది. కానీ నేడు అది ఒక వ్యాపార రంగంగా మారింది. విద్య అనేది వ్యాపారం కాదు, అది ఒక ఉపాధి కల్పన కోసం, ఒక సేవా రంగం కోసం పెట్టుకున్న వ్యవస్థ అది. కాబట్టి దాన్ని ఆ విధంగానే చూస్తే బాగుంటుంది. అలా కాకుండా పెట్టుబడిదారులు దీనిలో ప్రవేశించి దీన్ని ఒక వ్యాపార రంగంగా మార్చారు. తద్వారా చాలా పాఠశాలలు, ఉపాధి కోసం పెట్టుకున్న పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరుగున పడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి విద్యను వ్యాపారంగా చూడకుండా ఒక ఉపాధి రంగంగా చూస్తే చాలామందికి ఉపాధి దొరుకుతుంది. ఉపాధి కోసం పెట్టుకునే వాళ్ళు పడ్డంత కష్టం వ్యాపార రంగంలో ఉన్నవాడు పెట్టడు. కాబట్టి ఉపాధి రంగంలో ఉన్నవాడు చేసినంత శ్రమ వాడు చేస్తలేడు. కాబట్టి మీరు విద్యకు ప్రమాణం రిజల్టే. అట్లాంటి రిజల్ట్లో చూస్తే కూడా కేవలం కార్పొరేట్ రంగంలో కానీ వ్యాపార రంగంగా భావించే వాళ్ళ నుంచి వచ్చే రిజల్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. కేవలం 1, 1, 2, 2, 4, 4 అనుకుంటూ పోతారు తప్ప నిజంగా వాళ్ళ పర్సెంటేజ్ ఎంత తీసుకుంటే దాదాపు ఈరోజు మనం కార్పొరేట్ విద్యారంగాన్ని తీసుకుంటే ఒక్కొక్క సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులు దాని నుంచి అప్పేర్ అవుతూ ఉంటే 100 మంది పేర్లను కూడా వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. కానీ దీన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక తల్లిదండ్రులు వాళ్ళ బుట్టలో పడి విద్యారంగం భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి విద్యారంగంలో ప్రక్షాళన అయితే మీరు అన్నారో అది ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. అది ఎలా కావాలన్నది కూడా మా బడ్జెట్ పాఠశాలకు ఒక అవగాహన ఉంది. దాని మీద మేము అతి త్వరలో ఉద్యమానికి సిద్ధమవుతాం. అంతేకాకుండా ఈరోజు మన యువ నాయకుడు, మన ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు ఏవైతే ఉన్నారో వారు చాలా రంగాల్లో ప్రక్షాళన కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి వారిని కూడా కలిసి ఎలాంటి ప్రైవేట్ విద్యారంగంలో ఎలాంటి ప్రక్షాళన తీసుకురావాల్సిన అవసరం ఉందో వారికి కూడా మేము వినతి పత్రం వేయడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నాం. కంపల్సరీగా ప్రక్షాళన అవసరం ఉందండి. అయితే ఈ ప్రక్షాళన కూడా మేము కోరుకుంటున్నది ఎట్లాంటిదంటే, ఈరోజు ఇంటర్మీడియట్ తీసుకుంటే కేవలం ఇంతమంది విద్యార్థులు తీసుకున్న తర్వాత ఇక పర్మిషన్ లేదా కాలేజీకి అని ఉంది. డిగ్రీ తీసుకున్నా సరే ఇంతమంది విద్యార్థుల తర్వాత నెక్స్ట్ విద్యార్థులు తీసుకోవాలంటే యూనివర్సిటీ దాకా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పటికీ కూడా కొంతనే లిమిట్ ఉంటుంది, అది మించి పోవడానికి లేదు. కానీ స్కూల్ వ్యవస్థకు వచ్చేసరికి ఇది ఒక అన్లిమిటెడ్ వ్యవస్థలాగా తయారైంది. ఎంతమందినైనా తీసుకోవచ్చు, ఎంతమందినైనా ఇచ్చేయచ్చు. ఎందుకంటే మన దృష్టి చూస్తూ ఉంటే కొంతవరకు పోయిన తర్వాత మనకు కనిపించదండి. అది కూడా అంతే. ఆ ప్రాంతం దాటిన తర్వాత అక్కడ వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. విద్యారంగంలో కూడా మనం సంఖ్యను పరిమితం చేయకుండా ఇష్టానుసారంగా తీసుకుంటే ప్రమాణాలు తగ్గిపోతాయి. ఈ ప్రమాణాలు తగ్గిపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, గురుకుల వ్యవస్థకు ఈరోజు గురుకుల పాఠశాలను ప్రారంభించారు. గురుకుల పాఠశాలల్లో కేవలం 2 సెక్షన్లు పర్మిషన్ ఇచ్చి ఒక్కొక్క సెక్షన్ 40 మంది విద్యార్థులు తీసుకుంటా ఉన్నారు. ఎందుకోసం తీసుకుంటున్నారు దాన్ని? ఇంతవరకు అయితేనే అక్కడ మేనేజ్ చేయగలుగుతామనే అవగాహన ఉండి తీసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. కాబట్టి అట్లాంటి నిబంధనను ప్రైవేటు పాఠశాలలో కూడా ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. ఇది చేయడం వల్ల అన్ని ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యా వ్యవస్థలు కూడా పటిష్టంగా తయారయ్యే అవకాశం ఉంది. అలా కాకపోవడం వల్ల కొన్ని పాఠశాలలు మాత్రమే విద్యారంగాన్ని బలోపేతం చేయడం కాకుండా ఆర్థికంగా వాళ్ళు బలోపేతున్నారు తప్ప విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం జరగట్లేదు. కాబట్టి మొట్టమొదటి మా కోరిక కానీ మా డిమాండ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, విద్యా వ్యవస్థ లోపల, ఒక పాఠశాల విద్యా వ్యవస్థ లోపల ఒక పరిమితిని నిర్దిష్టంగా చేయాలి.
అదే గురుకుల వ్యవస్థకు ఎటువంటి నిబంధన ఉందో 2 సెక్షన్లు 40 మంది విద్యార్థులు దీన్ని ముందు తీసుకొని వస్తే మొత్తంగా మారిపోతుందండి. కార్పొరేట్ విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి సార్? కార్పొరేట్ విద్యా వ్యవస్థపై ఒకటండి, కార్పొరేట్ విద్యారంగం ఈరోజు పిల్లల అభిప్రాయానికి భిన్నంగా నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన మేధావులు కానీ మన విద్యారంగాన్ని మనకంటూ ఒక సబ్జెక్ట్ను క్రియేట్ చేసి ఈ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది అని ఆ కులమాన్ని మనకు ఎస్సీఆర్టీ ఇస్తున్నది కానీ ఎన్సీఆర్టీ ఇస్తున్నది కానీ ఉన్నాయి. వీటన్నిటిని పక్కకు పెట్టేసి విద్యార్థికి ఏ దేని మీద అభిరుచి ఉందో తెలుసుకోకుండా కేవలం సైన్సు మ్యాథ్స్ ఈ రెండింటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వాడిని 6th క్లాస్ నుంచే ఐఐటీకి పోతావా నీటుకు పోతావా అని ఇక్కడే నిర్ధారణ చేస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్లో నిర్ధారించుకోవాల్సిన దాన్ని వానికి అవగాహన మెదడు పరిణతి రాకముందే వాడిని అక్కడనే కట్టడి చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు కార్పొరేట్ విద్యారంగం దీన్ని చేయడం వల్ల కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నావో శ్రీ చైతన్య నారాయణ ఏవైతే ఉన్నావో ఇవి అట్లాంటి చేయడం వల్ల బడ్జెట్ పాఠశాలలు కూడా కొంతవరకు తల్లిదండ్రుల అభిప్రాయానికి భిన్నంగా పోతే కాదు కదా అని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఆ భిన్నంగా పోకుండా ఉండాలంటే ముందు వాటిని కట్టడి చేయాలి. వాటిని కట్టడి చేయకపోతే బడ్జెట్ పాఠశాలలు కూడా ఏం చేయలేని స్థితి. ఎందుకంటే 6 సబ్జెక్టులు ఇచ్చారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇట్లా 6 ఇచ్చారు. మనకు 6 సబ్జెక్టులు ఇస్తే కేవలం 2 సబ్జెక్టుల మీద కేంద్రీకరించడం వల్ల విద్యార్థి 10వ తరగతి తర్వాత ఏం తీసుకోవాలో మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడనే మనం నిర్ధారణ చేసింటాం. వాడి లోపల ఎటువంటి ఒక కవిగా వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఒక అడ్వకేట్ కావచ్చు, లేకపోతే ఒక జడ్జి కావచ్చు, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. ఇట్లాంటి వాటన్నిటికీ భిన్నంగా కేవలం సైన్స్ మ్యాథ్స్ రెండింటిని చేయడం వల్ల ఆ విద్యార్థి చాలా నష్టపోతూ ఉన్నాడు. అంతెందుకండి, ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో ఎంతోమంది విద్యార్థులు వెళ్తూ ఉన్నారు. ₹1,00,000 వచ్చినా జీతం సరిపోవట్లేదు, వాడికి 2 లక్షలు వచ్చినా జీతం సరిపోవట్లేదు. ఎందుకు అంటే వానికి ఆర్థికమైన విధానం ఏదైతే ఉందో, ఆర్థిక శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని చెప్పట్లేదు సరిగా. సోషల్ అంటేనే పక్కకు పెడతా ఉన్నాం మనం. అంటే వానికి బడ్జెట్ ఎట్లా రూపకల్పన చేసుకోవాలో కూడా వాని కుటుంబానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన చేసుకోవడం వాడు తెలియట్లేదు. కాబట్టి ₹1,00,000 వచ్చినా వాడు అప్పు చేస్తూ ఉన్నాడు, 2 లక్షలు వచ్చినా అప్పు చేస్తూ ఉన్నాడు. కింది స్థాయిలో ఉండే ఉద్యోగి 15-20 వేలు వస్తే ఈరోజు బతుకుతూ ఉన్నాడు. కానీ ₹1,00,000 వచ్చినా ఎందుకు అప్పు చేయాల్సి వస్తుంది అంటే వాణ్ణి ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని సబ్జెక్టుల మీద ఉంచితే వాడి లోపల ఒక కవి అయ్యే అవకాశం ఉన్నప్పుడు కవి కావచ్చు. లాంగ్వేజ్ చెప్పకుండా ఓన్లీ నువ్వు సైన్స్ మ్యాథ్స్ చెప్పడం వల్ల వాడి లోపల ఇంటర్నల్గా ఉండే కళలు ఏవైతే ఉన్నావో అవి పక్కకు పోతున్నాయి. కాబట్టి కార్పొరేట్ విద్యారంగం అనేది చాలా చెడ్డదండి, చాలా అసలు సరైన విధానమే కాదు అది. కాబట్టి దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంది. ఎందుకంటే నిన్ననే మాకు డిఓ గారు మీటింగ్ పెట్టారు. ఈ అకాడమిక్ క్యాలెండర్ తప్పక పాటించండి అంట. అకాడమిక్ క్యాలెండర్ పాటించాలి అని అంటే నిజంగా గవర్నమెంట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిందో సిలబస్ దాన్ని కాకుండా వేరే చెప్పకుండా మనం స్కూల్లో నియంత్రించగలిగితే నిజంగా అకాడమిక్ క్యాలెండర్ను బ్రహ్మాండంగా చేయొచ్చండి. కానీ పోటీ పడుతున్న ఈ ప్రపంచం లోపల మేము కూడా పోటీ పడాల్సి వస్తుంది. మాకు చేయాలని లేదు, కానీ ఆ పోటీలో ఉండకపోతే మేము వెనుకబడతాం. కాబట్టి మేము కూడా దాంట్లో పోటీపడి నిజంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామా లేకపోతే ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రైవేటు పాఠశాలలో ఫీజులు అంటారు, కరెక్టే అండి. అధిక ఫీజులు అని చాలా బాగా చెప్తారు. మీరు మామూలుగా సమాజం మొత్తం అనుకుంటా ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం, నిన్ననే ఒక పేపర్లో చూశాను, ప్రభుత్వం 2015-16లో బడ్జెట్ రూపకల్పన చేసిన రోజు దాదాపు 32,000 రూపాయలు ఒక విద్యార్థి ఖర్చు పెడుతున్నారని ఉంది. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపు లోపల ఆ రూపకల్పన చేస్తుంటే దాదాపు ఒక్కొక్క విద్యార్థి 95,000 ఖర్చు పెడుతున్నారని చెప్పేసి వచ్చింది. మరి ఏ ప్రైవేట్ స్కూల్లో 95,000 ఫీజు తీసుకోవట్లేదండి. ఈరోజు గురుకులాలు తీసుకుంటే దాదాపు బీసీ గురుకులాలకు 1,20,000 పైన కేటాయిస్తూ ఉన్నారు. ఒక సోషల్ వెల్ఫేర్కు దాదాపు 1,40,000-1,50,000 కేటాయిస్తూ ఉన్నారు. ఒక మైనారిటీ గురుకులానికి 1,80,000 కేటాయిస్తున్నారని చెప్పి విన్నాను.
మరి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ నిర్వహిస్తున్న ఏ స్కూల్ కూడా ₹1,00,000 దాటినట్టు తెలియదండి. 78,000 మ్యాక్సిమం తీసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వానికన్నా మేము ఎక్కువ తీసుకుంటున్నామా తక్కువ తీసుకుంటున్నామో మీరే ఆలోచన చేయాలి. ఒకవేళ మేము ప్రభుత్వానికన్నా ఎక్కువ తీసుకుంటే మీరు అధిక ఫీజులు అంటే ఒప్పుకుంటాం. కాబట్టి మేము అధిక ఫీజులు అనేది అది కరెక్ట్ కాదండి. కాకపోతే మేము ఎంత ఫీజు తీసుకోవాలనో అనేది ప్రభుత్వం ఇంతవరకు నిర్ధారించలేదు. అది కరెక్ట్. ఎందుకంటే నిర్ధారించలేదంటే గతంలో ఎప్పుడో చెప్పిన ప్రకారంగా తీసుకోవాలంటే కాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా మాకుండే ఖర్చులు మాకుండే వ్యవస్థ పెరిగిపోయింది కాబట్టి పోటీలో మేము కూడా అలాంటి ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎటువంటి ఖర్చులు పెడుతుందో దానికి సరాసరి అంటే అంత కాకుండా కనీసం దాంట్లో మినిమం మేము కోరుకునేది 50% మాకు అనుమతి ఇచ్చినా మేము చాలా హ్యాపీగా పనిచేస్తాం. ఎందుకంటే ఇంత ఫీజు తీసుకోండి అని ప్రభుత్వమే చెప్పింది అనుకోండి, మేము కూడా పేరెంట్తో గట్టిగా తీసుకునే అవకాశం ఉంటుంది. మేము తీసుకునేదాన్ని మేము ఉపాధ్యాయులకు బాగా ఇవ్వగలుగుతాం, మంచి విద్యను అందించగలుగుతాం. ఇప్పటికి కూడా ఇంత తక్కువ ఫీజుల్లో కూడా మేము తీసుకునే చాలా తక్కువ ఫీజులు అండి ప్రభుత్వం పెట్టే ఖర్చు కన్నా. అయినా మా ప్రమాణాలు మీ రిజల్ట్స్ చూస్తే తెలుస్తూ ఉంటాయి గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే. అట్లంటే గవర్నమెంట్ చెప్పట్లేదని కాదు, చాలామంది ప్రైవేట్ రంగం వైపు మొగ్గు చూపడం వల్ల చదువుకోవాల్సిన మంచి విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో కూడా లేకపోవడం వల్ల వాళ్ళు చేసే కష్టం కూడా వృధా అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ టీచర్స్ చాలా బాగా కష్టపడుతూ ఉన్నారు. కానీ ఎందుకంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, నేను మాట్లాడుతుంటే మీరు స్పందిస్తే నేను ఇంకో 2 మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతాను. కానీ మీరేమనుకుంటూ ఉంటే నేనే ఏదో చేస్తున్నట్టు పోతుంది. స్కూల్లో కూడా అంతే, ఉపాధ్యాయుడు చెప్తా ఉంటే విద్యార్థులకు స్పందన వస్తే ఉపాధ్యాయుడు ఇంకా బాగా చెప్పగలుగుతాడు. అట్లాంటి స్పందన కొంచెం ప్రభుత్వ పాఠశాలలో తక్కువగా ఉందేమో కాబట్టి వాళ్ళ కష్టం కూడా అంత ఇది కావట్లేదు. కాబట్టి మా ఫీజులు ఏం ఎక్కువ లేవండి, చాలా తక్కువ ఫీజులతో చేస్తూ ఉన్నాం. మా ఫీజులు అనేది చాలా మినిమం ఫీజులు, అవి ఎక్కువ కాదు తక్కువ కాదు అనుకుంటున్నారు. కానీ అధికనే చెప్తున్నాను కదా, ఈరోజు బడ్జెట్లో ఎంత ఉంది ఏందనేది కూడా మీకు చెప్తా ఉన్నాం. గురుకులాలు ఏ విధంగా ఖర్చు పెడుతున్నాయో చెప్తా ఉన్నాం. కాబట్టి మేము తీసుకున్న ఫీజులు మా నిర్వహణకు సరిపోనుగా బాగానే ఉందండి, అందుకని ఎక్కువ లేదు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల రంగంలో రాష్ట్రంలో దాదాపు 50% మించి విద్యార్థులను విద్యను అందిస్తుంది. మరి దీనికి ఉపాధ్యాయులు పట్టుకోమని అంటారు కదా, మరి దీనికి జీవన ప్రమాణాలు బాగానే ఉన్నాయని మీరు ఎలా భావిస్తున్నారు? ప్రైవేటు ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయంటారు మీరు, అంతే కదండి. ప్రైవేటు ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలు బాగా ఉన్నాయని నేను చెప్పట్లేదండి. ఎందుకంటే మేము ఇస్తున్న వేతనాలు చాలా తక్కువ ఉన్నాయని భావిస్తున్నాను నేను. ఎందుకంటే ప్రభుత్వం ఇంత ఫీజు తీసుకోవాలని నిర్ధారించకపోవడం వల్ల మాకు వచ్చే ఫీజులు చాలా తక్కువ. మేము కొంత ఫీజు ఎంతైతే మేము ఒక 20,000 ఒక విద్యార్థికి అని అంటే మాకు 20,000 ఎవరు కట్టరండి. మేము చెప్పిన ఫీజు కన్నా తగ్గించి కడుతూ వస్తూ ఉంటాం. కాబట్టి మాకు వస్తున్నది అంతే, మేము ఇస్తున్నది కూడా అంతే. వాస్తవానికి చెప్పాలంటే ఒక అసంఘటిత కార్మికునికి 18,750 రూపాయలు నియర్లీ ఉంది ఒక అసంఘటిత కార్మికునికి, అంటే ఎటువంటి స్కిల్స్ లేని వానికి. కానీ రియల్గా మా టీచర్లకు ప్రైమరీలో ప్రీ ప్రైమరీలో చేసే టీచర్లకు అంతా కూడా మేము మెచ్చిస్తున్నామని మేము అనుకోవట్లేదు. చాలా స్కూల్స్ చాలా తక్కువగా ఇస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు బాగున్నాయని మేము అనట్లేదు. అందుకనే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే కూడా మేము ఎంత ఫీజు తీసుకోవాలనేది కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి, ఎందుకంటే ప్రైవేట్ అది ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళకు కూడా ఉండాల్సిందే. కాబట్టి ఎంత ఫీజులు ప్రభుత్వమే నిర్ధారించాలా, వేతనాలు కూడా ప్రభుత్వమే నిర్ధారించి ప్రైవేటు పాఠశాలను ఈరోజు దాదాపు సగం భారాన్ని మేము మోస్తూ ఉన్నాం. ప్రభుత్వం మోయాల్సిన భారాన్ని ఏదైతే ఉందో సగం భారాన్ని మేము మోస్తూ ఉన్నాం, ఇంకా కొంత వీలైతే ఎక్కువనే మోస్తూ ఉన్నాం. కాబట్టి మేము మోస్తున్న భారానికి ప్రభుత్వం సపోర్ట్ కూడా ఇచ్చి, మేము ఆర్థికంగా వాళ్ళు ఏమి ఇవ్వట్లేదండి, ప్రభుత్వం నుంచి మేము కోరుకోవట్లేదు. కానీ ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని మినిమం ఖర్చును బట్టి వస్తున్న దాన్ని బట్టి నిర్ధారణ చేసి ఫీజులను కూడా మాకు బాగా వచ్చినట్టు చూసి, వేతనాలు కూడా ఖచ్చితంగా ఇంతకన్నా తక్కువ ఇస్తే బాగుండదు అనే విధంగా ఒక నిబంధన తీసుకొస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడతాయి. ఎందుకంటే ఫీజులు ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా చేస్తారో, సంఖ్యా పరిమితిని ఏదైతే నిర్ధారణ చేస్తారో అన్ని పాఠశాలలు కూడా ఒక స్థాయికి వస్తాయి. ఎందుకంటే ఒక పాఠశాలలో ఉండే 10th క్లాస్ సంఖ్య ఎంత ఉందో చిన్న బడ్జెట్ స్కూల్లో స్కూల్ మొత్తం సంఖ్య అంత ఉంటుందండి. కొన్ని పాఠశాలల్లో 4 సెక్షన్లు 5 సెక్షన్లు ఉండడం వల్ల ఒక 10th క్లాస్ వాళ్ళ సంఖ్య 200-250 ఉంటే చిన్న బడ్జెట్ స్కూల్లో స్కూల్ మొత్తం సంఖ్య 250 ఉంటుందండి.
అట్లా ఉన్నప్పుడు వేతనాలు ఇవ్వడం కూడా కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రక్షాళన అని అందుకే అన్నానండి నేను స్టార్టింగ్లో. విద్యా వ్యవస్థ ప్రక్షాళన అందుకని అన్నాను. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావాలంటే ముందు విద్యార్థుల సంఖ్యను నియంత్రించడం, ఫీజులను క్రమబద్ధీకరించడం, వేతనాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ చేస్తే విద్యార్థి యొక్క ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఏ పాఠశాలకు పోయినా ఇంత ఫీజు ఇంత శాలరీ కన్నా తక్కువేముండదు అన్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా అక్కడిక్కడ మారకుండా ఉంటాడండి. ఒక్క దగ్గర ఉపాధ్యాయుడు ఉండడం వల్ల ఒక 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు ఉండడం వల్ల విద్యార్థితో అనుబంధంతో విద్యార్థి యొక్క ప్రమాణాలు వాళ్ళకి ముందే తెలుస్తాయి. కాబట్టి వాటి లోపల విద్యార్థి విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేతనాల కోసం ఒక్కొక్క సంవత్సరం ఒక పాఠశాలకు మారడం వల్ల వాళ్ళకి ఉపాధ్యాయునికి ఒక గుర్తింపు లేకుండా పోతుంది, విద్యార్థికి ఆ ఉపాధ్యాయుని గుర్తుపెట్టుకునే అవకాశం లేకుండా పోతుంది. గతంలో మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామండి. ఇప్పటికి కూడా మా టీచర్లను గుర్తుపడతాం, మా టీచర్లు చూస్తే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. అంటే ఆ అటాచ్మెంట్ రావాలి అని అంటే ఒక ఉపాధ్యాయుడు ఒక దగ్గర స్టేబుల్గా ఉండగలగాల. అలా ఉండాలి అని అంటే వాళ్ళకు సరైన వేతనాలు రావాలి. ఏ స్కూల్కి పోయినా ఒకే రకమైన వేతనం ఉందనేది వచ్చిందనుకోండి, ఉపాధ్యాయుడు ఎక్కడ మారడు. ఎక్కడ మారినప్పుడు కంపల్సరీగా విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ఒక్కటే ప్రభుత్వాన్ని కోరేది, విద్యా వ్యవస్థకు ప్రక్షాళన తీసుకురావడం, సంఖ్యను నియంత్రించండి. ఒక పాఠశాలలో ఇంత సంఖ్య కన్నా పెరగకూడదు అనేది. ఎందుకంటే మనం పర్మిషన్లు తీసుకున్నప్పుడు ఒక సెక్షన్ పర్మిషన్ తీసుకుంటారు, కానీ 4 సెక్షన్లు నడుపుతారు. ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటారు, 4 బిల్డింగ్లో స్కూల్ నడుపుతుంటారు. ఇవన్నీ ఎవరు చూడట్లేదు. వీటి మీద కూడా ఒక నిఘా ఏర్పాటు చేసి సెక్షన్లను, ఒక సెక్షన్ పర్మిషన్ అంటే ఒకే సెక్షన్ నడిచినట్లుగా ఉండి, 2 సెక్షన్ అంటే 2 సెక్షన్లు ఉండాలా, 2 సెక్షన్లకు మించి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే నిజంగా రాష్ట్రం దేశంలోనే అత్యున్నత స్థానానికి విద్యారంగంలో అత్యున్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ విద్యారంగంలో చాలా బాగుంది అంటే ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి మేము కూడా గర్వంగా ఫీల్ అవుతాం. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించే స్థితికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా వారిని కలిసి మేము ఎదుర్కొన్న సమస్యలు, తర్వాత మా దగ్గర ఉండే ఉపాధ్యాయుల సమస్యలు అన్నీ కూడా మేము ఒకసారి ఎప్పుడు ఏగ్రో పెట్టుకునే అవకాశం చూస్తూ ఉన్నాం. కంపల్సరీ కలుస్తాం. కలిసి మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి కలిసి ఒకసారి వారికి కూడా తీసుకొచ్చి చెప్పి వారి ద్వారా ఈ ప్రక్షాళన తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. కంపల్సరీగా విద్యార్థులకు ప్రక్షాళన వస్తే చాలా మార్పులు వస్తాయి. థ్యాంక్ యూ అండి మల్లేష్ గారు. మీ సమస్యలు, మీ విద్యా వ్యవస్థ ప్రక్షాళన ఇవన్నీ సీఎం దృష్టికి మా ఛానల్ ద్వారా, మీ ద్వారా కూడా పోయి ఇవన్నీ మంచి జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.